భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటే, దేవుడు కాళ్ళకి మొక్కవలసింది నా కాళ్ళకి మొక్కుతున్నావేంటే? పెళ్ళికి ముందు నేను ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా పెళ్ళైన తరువాత మీరే కదండి నా దేవుడు. ఏమే, ఒక కప్పు టీ పట్టుకొనిరా. నువ్వు టీ తెచ్చేలోపు నేను టీవీ వేస్తాను. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, ఒకసారి అనురాగం సీరియల్ వచ్చే టైం అయ్యింది, ఒకసారి ఆ సీరియల్స్ పెట్టండి. ఉండవే, న్యూస్ చూస్తున్నాను. నేను న్యూస్ చూసిన తర్వాత నువ్వు సీరియల్స్ చూదువు కానీ తరువాత చూడడానికి సీరియల్స్ మళ్ళీ మళ్ళీ రావు కదండి. ఏ టైంలో ఇస్తే ఆ టైంలోనే చూడాలి. పెట్టండి. ఏంటే నువ్వు, న్యూస్ చూస్తున్నాను కదా కనిపించడం లేదా? ఇప్పుడు సీరియల్స్ పెడతారా లేదా? ఏంటే నువ్వు నా కొంపలోనే ఉంటూ నేను తెచ్చి పెడితేనే తినే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నీ కొంపలో గబ్బిలాలు ఉండవలసింది నేనుంటున్నాను. ఏంటే, మొగుణ్ణి పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నావు? ఇంకా అంటాను, ఎన్నైనా అంటాను. ఇందాకే కదే మొగుడే దేవుడు అని కాళ్ళు మొక్కావు. నాకు బుద్ధి లేక నీ కాళ్ళు మొక్కాను. మీ కాళ్ళు నరికి పొయ్యిలో పెట్టాలి. మొగుడి కాళ్ళే నువ్వు నరుకుతాను అని అంటున్నావంటే మనం దగ్గర ఉండడం కంటే దూరంగా ఉండడమే మంచిది. నీతో నేను కలిసి ఉండలేను. ఏంటి, నీకే నా పౌరుషం, నాకు లేదా? నేను నీతో ఉండను. మగాణ్ణి ఏదో అన్నాననుకో, దానికి తప్పైపోయింది అని అనక నాకే ఎదురు తిరుగుతావా? ఒక క్షణం కూడా నా ఇంట్లో నువ్వు ఉండకూడదు. పోవే బయటికి పో. మా నాన్నకు ఫోన్ చేశాను, వస్తాను అన్నాడు. వస్తే వెళ్ళిపోతానులేండి కొన్ని గంటల తరువాత. నన్ను వద్దీ అని అనుకుంటున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వెందుకు కట్టుకున్నావో? నేనంటే అంత ఇష్టం లేనప్పుడు నేను కొనిచ్చిన చొక్కా నువ్వెందుకు వేసుకున్నావో? నేను నిన్ను వదిలివేయాలి అని అనుకున్నాను, కానీ నువ్వు కొని ఇచ్చిన చొక్కాను మాత్రం వదలలేకపోయాను. ఎందుకంటే ఆ చొక్కా రేటు ఎక్కువ కదా, అందుకు. నేను కూడా అంతే. నిన్ను నేను వదిలేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇచ్చిన చీర కలర్ నాకు బాగా నచ్చింది, అందుకే కట్టుకున్నాను. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కరెంటు ఉంది కదా, అయినా ఎందుకో నిద్ర పట్టలేదు. పక్కన నువ్వు లేవు కదా, నీ మీద ఉన్న కోపంతో మేడ మీద పడుకున్నాను కదా. ఒకటే దోమలు కరిచేశాయి. దోమలు కుట్టాయి అంటున్నారు, మరి ఎలా నిద్ర పట్టిందో? 2 బీరు సీసాలు కొడితే నిద్ర పట్టింది. నేను లేకపోవడం చూసి మళ్ళీ మీరు మందుకి బానిస అయిపోయారా? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇదంతా నా మీద ప్రేమే. మీరు మందు మానేయాలి అంటే నేను ఏం చెయ్యాలో చెప్పండి. మళ్ళీ మనిద్దరం ఒక్కటవ్వాలి. విడిపోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఎలా కలుసుకుంటాం? 2 దేశాలే కొట్టుకుని మళ్ళీ కలిసిపోతున్నారు, అలాంటిది మనం కలవలేమా? సరే అండి, కలిసిపోదాం. మనం కలిసిపోయిన సందర్భంగా మీకు ఉప్మా చేసి తీసుకొని వస్తాను, ఉండండి. అబ్బా, నా భార్యకు నేనంటే ఎంత ప్రేమో. ఏమండి, ఇదిగో ఉప్మా. ఇటివ్వు. ఇందులో వెంట్రుక పడిందేంటి? ఆ వెంట్రుక నాదే, తీసి పక్కన పడేయండి. నీ వెంట్రుక ఏమైనా బంగారు తీగనా? తీసి పక్కన పడేసి తినడానికి వెళ్ళి వేరే ఏదైనా టిఫిన్ పట్టుకొనిరా. నీ అందమైన కురులు చూస్తుంటే నాకు ఏదోలా ఉంది అని అన్నారు. నాకు ఏదోలా ఉంది అని అన్నానని నువ్వు నీ వెంట్రుకలు తీసుకొచ్చి కూరల్లో అన్నంలో వేస్తావా? నీ ముఖానికి ఇదే ఎక్కువ. మూసుకొని తిను. మూసుకొని గీసుకొని అని అన్నావనుకో, పళ్ళు రాలుతాయి. నేను నీతో కలిసి ఉండలేను. ఇప్పుడు ఎవడు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని మరి ఎవరైనా బ్రతిమలారా? నేను నీతో కలిసి ఉండలేను, విడిపోదాం. అసలు భర్త మీద ప్రేమ గౌరవం ఉన్నాయా నీకు? ఉన్నాయి. ఎందుకు లేవు? మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు. అవునే, మీ పుట్టింటికి వెళ్ళిపోతాను, మీ నాన్నకు ఫోన్ చేశాను అన్నావు, ఇంకా రాలేదేంటి మీ నాన్న? ఎప్పుడో గొడవ పడే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పెద్దవాళ్ళు వస్తారు, కానీ పెళ్ళైనప్పటి నుండి మనం గొడవ పడుతున్నాం, కలిసిపోతున్నాం. మా నాన్నకి తెలియదా? భార్యాభర్తలంటే 2 కళ్ళు లాంటి వారు అని తెలియదా మా నాన్నకి? ఒక కన్ను పోతే ఇంకో కన్నుతో చూడలేం కదా. ఏం చెప్పినావే నా ముద్దుల పెళ్ళామా. రాధా, ఏంటే ఒంటరిగా వెళ్తున్నావు పెళ్ళికి? రమ్య, మొగుణ్ణి తీసుకొని పెళ్ళికి, పిల్లల్ని తీసుకుని యాత్రకి అస్సలు వెళ్ళకూడదు. అందుకే
ఒంటరిగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.